అండ్ మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం గారికి ఒక అడగాలి, ఎందుకంటే నేను ఒక మూవీ చూసా వాలంటీ, సో చాలా బాగా అనిపించింది. అండ్ మాధురి సమర్పణ అనే ఒక సమర్పించని వచ్చింది. సో ఏంటి అది, దాని గురించి ఒకసారి, ఎందుకంటే ఇన్ని ఇంటర్వ్యూ చూసుకున్నాం, ఎక్కడ చూసినా మిగతావన్నీ అడుగుతారు తప్ప దాని గురించి ఎక్కడ రాలేదు. అది తీయడానికి స్పెసిఫిక్ ఏదైనా రీజన్ ఉందా? ఉంది. యాక్చువల్ గా శ్రీనివాస్ గారు వాళ్ళ దైవం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల మీద ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు అనమాట. అంటే ప్రజలకి ఎటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనే విధంగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు యాక్చువల్ గా. కాకపోతే శ్రీనివాస్ గారికి ముందు నుంచి కూడా మూవీస్ అనేది, అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్, మూవీస్ అనేవి కొంచెం ఇంట్రెస్ట్. అంటే యాక్టింగ్, తను ఆల్రెడీ యాక్టింగ్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కూడా నేర్చుకున్నారు, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో. కానీ తను కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అవ్వడం వల్ల ఎవరికి రిక్వెస్ట్ చేయడం, ఈ బతిమాలడం ఇష్టం లేక ఛాన్స్ కోసం తను మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ తన పొలిటికల్ లైఫ్ ని కొనసాగించడం జరిగింది. సో దీనికి మూవీస్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గమనించి, ఎలాగో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు కదా, జనాలకి ఇవన్నీ తెలుస్తాయి, కొంతమందికి ఈ పథకాలు వెళ్తున్నట్టు కూడా ఇంకొంతమందికి తెలియట్లేదు, మూవీ ద్వారా మేము చూపించవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ అని చెప్పి ఆలోచించి మూవీ తీయడం జరిగింది. దానికోసం అరౌండ్ ఒక 1,20 lakhs వరకు ఖర్చు పెట్టాం. కానీ కొంచెం కెమెరా ఫెయిల్యూర్, ఎడిటింగ్ ఫెయిల్యూర్, కొన్ని జంపింగ్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ సరిగ్గా చేయలేకపోయాం. కానీ ఎలాగైనా సరే అతన్ని చూపించాలనే ఆలోచనతో స్క్రీన్ మీద కొంచెం కష్టపడి ఎడిట్ చేసి మూవీ తీయడం జరిగింది. యాక్చువల్ గా షూటింగ్ 1 month కంప్లీట్ చేస్తాం టెక్కల్ సరౌండింగ్స్ లో. పాపం తన బిజీ షెడ్యూల్ లో ఒక పక్క పాలిటిక్స్ చేస్తూ ఒక డైలీ 2 hours లో వచ్చేవాళ్ళు తన షూటింగ్ కి. ఆ 2 hours లో అన్ని కూడా సింగిల్ టేక్ లోనే చేశారు, ప్రతి ఒక్క షాట్ కూడా సింగిల్ టేక్. స్క్రిప్ట్ కూడా చూసుకుంటే శ్రీనివాస్ గారికి చాలా దగ్గరలో ఉన్నట్టుంది. అవును, స్టార్టింగ్ నుండి మనం చూసుకుంటే అంటే పశువుల గురించి కావచ్చు, పంటల గురించి కావచ్చు, అంటే న్యాచురల్ గా వెళ్తున్నారు అనమాట. స్క్రిప్ట్ రాసేటప్పుడు తన పర్సనల్ లైఫ్ ని రాసుకున్నారా? అంతే, మొత్తం అంతా రియల్ స్టోరీనే కదా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా చేసిన పథకాలు, అతను నిజంగా చేసిన రాజకీయం అన్ని కలిపి తీసిన మూవీనే అది. అంటే ఎలక్షన్ ముందు చాలా సినిమాలు వస్తుంటాయి, ఎందుకంటే మాకు ఆర్జీవి గారు మాకు ఒక ఇది ఎలక్షన్ ముందు ఒకటి తీసుకొస్తారు బాంబు. సో అలా మీరు ఎలక్షన్ ముందు ఇలాంటి మూవీ తీసుకొచ్చినప్పుడు ఏమైనా ఎలక్షన్ లో కొంచెం టర్న్ అయ్యే అవకాశం ఉంటుందని తెచ్చారా? యాక్చువల్ గా అదే జనాలకి తెలియాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాలన్నీ తెలియాలి, ఇంత చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అని తెలియజెప్పాలనే మూవీ ఎలక్షన్ ముందు రిలీజ్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్ గా ఈ బిజీలో పడి నాకు కొంచెం ఓటీటీ ఛానల్స్ ప్లాట్ఫామ్ అవి తెలియలేదు. సెన్సర్ సర్టిఫికేట్స్ అన్ని కూడా తీసుకున్నాను, అన్ని చేశాను, కానీ రిలీజ్ చేయలేకపోయాను. ఈ టైంలో ఎవరో ఒక అతను వచ్చారు, మేము రిలీజ్ చేస్తాం మేడం అంటే, పోనీ అట్లీస్ట్ మీరు రిలీజ్ చేయండి, జనాలు మూవీ చూస్తే చాలు, నాకు డబ్బులు కూడా అక్కర్లేదు, జనాలు ఈ మూవీ చూస్తే చాలు అని చెప్తే వాళ్ళు మనకి చీట్ చేసి యూట్యూబ్ లో పెట్టేశారు. చెప్పకుండా థియేటర్ లో రిలీజ్ చేస్తానని చెప్పి యూట్యూబ్ లో పెట్టేశారు. అది ఏదో చిన్న యూట్యూబ్ ఛానల్ లో పెట్టినట్టున్నారు, అది కూడా బాగా ప్రమోట్ అవ్వలేదు. ఈలోగా ఎలక్షన్స్ అయిపోయి జనాలు సరిగ్గా చేరలేదు. ఆ మూవీ చేరుంటే బాగుండేది. మా పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ యూట్యూబ్ వాళ్ళతో ఆ మూవీ కూడా తీయించేశారు, దాంట్లో డిలీట్ చేయించారు. తర్వాత నేను నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా? జ్ఞాపకాలతోనే కాదు, జనాలు చాలా కోల్పోయారనే విధంగా కూడా పెట్టాను. చాలా పథకాలను, అభివృద్ధి పథకాలను కోల్పోయారనే విధంగా కూడా యూట్యూబ్ లో పెట్టడం జరిగింది. అండ్ మీ అంటే ఇన్స్టాలో కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, మీ వీడియోస్ కింద చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ నెగిటివ్ అనేది నేను తర్వాత అడుగుతా, బట్ పాజిటివ్ లో మీ ఫిట్నెస్ కి సీక్రెట్ ఏంటని అడుగుతున్నారు. సో వాట్ ఈస్ యువర్ సీక్రెట్ ఆఫ్ యువర్ ఫిట్నెస్? ఫిట్నెస్ అంటే నాకు చాలా ఒత్తిడి ఉంటాయి, ఏ మనిషికైనా ఒత్తిడి సహజం. ఒత్తిడిని ఇక్కడతో ఆపాలి, ఇక్కడ వరకు తీసుకురా. నా తాలూకా అభిప్రాయం ఒకటే, అది ఇక్కడికి వచ్చిందంటే ఒక 120 కోట్లు లాస్ వచ్చింది బిజినెస్ లో, ఇక్కడతో ఆపేయాలి. దాన్ని విపరీతంగా ప్రెషర్ కింద ఇక్కడ తీసుకొచ్చాం అనుకోండి, దీనికి జబ్బు వస్తుంది, గుండెకి జబ్బు వస్తుంది, మనం దెబ్బతింటాం. కాబట్టి నేను అక్కడి వరకు ఏది చేయను. నాకు మరొక గంటలో ఉరితీస్తారన్నా ఇక్కడతోనే బ్రేక్ చేస్తాను, ఇక్కడ వరకు తీసుకురాను. ఒక ప్రాక్టీస్. 2 భోజనం, డైట్ జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే తినం అంతే. అంటే ఇంకా తింటే మీరు, నాకు తెలిసి మహేష్ బాబు గారు కూడా ఒక దగ్గర చెప్పారు, నేను అన్ని తింటాను అన్నారు. రైట్ ఈజ్ రైట్, అలాగే ఉండాలి, అన్ని తినాలి, ఇంకా తింటే బాగుండేది అన్న దగ్గర ఆపాలి. ఇంకా మొత్తం తినేద్దాం అనుకుండా ఇంకా సగం ఆకలి తీరిందా, ఇక్కడతో చాలు. ఈ రోజు నా క్యాలరీస్ ఎంత బర్న్ అవుతుంది, ఈ రోజు నేను ఎంత నడుస్తాను, ఎంత పని చేస్తాను, దాన్ని బట్టి కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. ఈ రోజు క్యాలరీసే బర్న్ కావు అనేటప్పుడు కొంచెం తగ్గించండి. ఆకలి వేసేటప్పుడు ఆకలి తీర్చడం కోసం తినాలి తప్ప
విపరీతంగా మితిమీరినట్టు తింటే ఇలాగే ఉంటాం. ఓకే. ఆయన చెప్పింది రైట్ అసలు. అది తినండి, ఇది తినండి, ఆకుకూరలు తినండి, కాయగూరలు తినండి, లేకపోతే కొన్ని చెప్తుంటారు. ఏం కాదండి, మనిషి అన్నది పుట్టాం, ఎంతకాలం ఉంటాం. ఓకే. ఉండే టైంలో అన్ని తినాలి, మితంగా తినాలి. తప్పకుండా ఇంతకు ముందు మీరు ఏం తిన్నా ఎక్కడున్నా ఏదున్నా ప్రజల వరకు అక్కడ వరకే ఉండేది. బట్ సోషల్ మీడియాలో ఇప్పుడు మీరు ఏం తిన్నా ఎక్కడికి వెళ్ళినా అదొక ట్రెండ్ అయిపోతుంది. ఈ మధ్య కాలంలో ములక్కాయలు అనే ఒకటి. యాక్చువల్ గా నేను ఒక రెస్టారెంట్ వెళ్ళాము. Yeah. రెస్టారెంట్ వెళ్ళగానే ఆ బాయ్ వచ్చి సార్ మీకు సాంబార్ ఇష్టం కదా, సాంబార్ తెచ్చేస్తాను సార్. నీకు ఎవడో చెప్పాడు సాంబార్ ఇంట్రెస్ట్ అంటే? మాకు తెలుసు సార్, మీకు సాంబార్ ఇడ్లీ తినండి అంటే. వాళ్ళు ఫాలో అవుతున్నారు. వచ్చి పెట్టేసాడు అడగకుండా, ఎందుకంటే మీకు సాంబార్ ఇష్టం కదా. మీరు ముందే చెప్పేశారు. అంటే సోషల్ మీడియాలో మీకు అంటే మీరు ఏ వీడియో పెడతారా అని వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ట్రోల్ చేయడానికో లేకపోతే నెగిటివ్ చేయడానికో. బట్ తెలిసి కూడా మీరు కొన్ని వీడియోస్ ఇంకెందుకు పెడతారు అలాంటివి? తెలిసి కూడా ఏం కాదండి, నేను క్యాజువల్ గా ఒక సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ ఎంచుకొని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను సరదాగా నా సోషల్ మీడియాలో పెట్టుకున్న కంటెంట్ కూడా వైరల్ చేసి ట్రోల్ చేస్తే నేనేం చేయాలి చెప్పండి. సో ఇప్పుడు చెప్పండి, అంటే సార్ స్ట్రైట్ ఉన్నారు మా ఛానల్ తరఫున, తనకి ఏమంటే ఇష్టం ఏంటేంటి ఒకటి చెప్తే. ఆల్రెడీ చెప్పాను, శ్రీనివాస్ గారికి వెజిటేరియన్ లో సాంబార్ ఇష్టం, పొటాటో ఫ్రై ఇష్టం, వంకాయ ఫ్రై ఇష్టం, గుత్తొంకాయ ఇష్టం. నాన్ వెజ్ లో నాటుకోడి ఎగురు ఇష్టం. ఇప్పుడు అదే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు చేశాను. ఎగ్ ఇష్టం, ఫిష్ ఇష్టం, ప్రాన్ ఇష్టం, మటన్ లివర్ ఇష్టం. సో ఏదైనా నాకు అతను చెప్పినట్టు సార్ చెప్పినట్టు అంటే ఏదైనా తినాలి, బట్ లిమిటెడ్ గా తినాలి. సూపర్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అవుతుంది ఇష్యూ ఏంటంటే సో తిరుమల ఇష్యూ. సో ప్రీ వెడ్డింగ్ షూట్ అని అసలు ఏంటి సార్, దాని గురించి ఒక క్లారిటీ ఇచ్చేస్తే. చాలా మంది దానికోసం కొట్టేసేస్తారు. సో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, సో మీడియాకి ఎందుకు ఇలా మొహం చాటేసుకున్నారు? తిరుపతి అన్నది మేము ఇప్పుడు చాలా సార్లు వెళ్ళాం, ఎవ్రీ మంత్ కూడా వెళ్తాం. ఎవ్రీ మంత్ వెళ్ళటం అదొక ఆనవాయితీ. ఎందుకంటే మేము మా ఇంటి వెళ్తే వెంకటేశ్వర స్వామి ఎవ్రీ మంత్ వెళ్తాం. మా ఇంటి వెళ్ళు అది ఒక నెల అయిందంటే వెళ్ళకపోతే మైండ్ అంతా ఇంకటే ఉంటుంది, వెళ్ళి వచ్చేస్తాం స్వామిని చూసుకుని. శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి అని మేము 4 అన్నదమ్ములు, ఒకటి చనిపోయినాడు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి నామాలు. వారి పేర్లని, వారి నామాలనే పేర్లుగా ఎందుకు పెట్టుకున్నాం? ఆయన భక్తులు మేము, ఆ ఇంటి విలువెలుపు మాకు. అలాంటి స్వామి దగ్గర ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత నిష్ఠతో ఉండాలో బయలుదేరిన దగ్గర నుంచి మేము ప్లాన్ చేసుకుంటాం. నేను ఇలా ప్లాన్ చేసుకున్న మాకు మా వ్యక్తిగత జీవితాన్ని ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి. ఈ మధ్య లడ్డు వివాదం తీసుకొచ్చారు. లడ్డు వివాదం పైన సుప్రీంకోర్టు మాట చెప్పింది, విలువైన మాట చెప్పింది. మనకేమైనా ఇంగిత జ్ఞానం ఉంటే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మనం మాట్లాడాలన్నది సుప్రీంకోర్టు ఒక చంప మీద చర్చెట్టు చెప్పారు. ఏంటది? డోంట్ మేక్ పొలిటికల్ డ్రామాస్. రాజకీయంగా డ్రామాస్ ఆడకండి, దేవుణ్ణి మీ రాజకీయాల్లోకి తీసుకురాకండి అన్నారు. బ్రహ్మాండమైన మాట. అలా చెప్పారంటే సుప్రీంకోర్టు మనం ఎంత తప్పు చేస్తున్నామని అర్థం. లడ్డు వివాదం ఓకే, సుప్రీంకోర్టు కమిటీ వేశారు, దానిపైన అదే వివాదం ఏంటన్నా తేలుతుంది. ఈలోగా మేము తిరుపతి వెళ్ళాం. ఈమె వెళ్ళకూడదా? ఎప్పుడు వెళ్తున్నాం కదా. ఈమె గతంలో బ్రహ్మోత్సవాల్లో కోలాటం చేశారు. బ్రహ్మోత్సవాలకు వెళ్ళినటువంటి అనుభవం చాలా సంవత్సరాలు వచ్చింది. ఈసారి అలాగే వెళ్ళాం, బ్రహ్మోత్సవాలు అవుతున్నాయని. దర్శనం చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు మీరు ఒక్కసారి, నేను టీటీడీ వారికి కానీ విమర్శకులకు కానీ, కొన్ని ఛానల్స్లో చేస్తున్నటువంటి విమర్శకులకు కానీ, డిబేట్లో మాట్లాడుతున్న వాళ్ళకి కానీ, లేదా విశ్లేషకులు కూడా చాలామంది మాట్లాడారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మీకు దమ్ము ఉంటే. నేను టీటీడీలో ఉదయం 5 గంటలకు అడుగు పెట్టాను 7వ తారీఖు. 7:30 కల్లా మా దర్శనం అయిపోయింది, వెళ్ళిపోయాం. అలాగే సాయంత్రం 4 గంటలకి మళ్ళీ బ్రహ్మోత్సవాల సందర్భంలో మాడ వీధులు 4 కూడా నడుచుకుంటా, స్వామివారు ఇంకా మరో 6 గంటలకు వస్తారు పురవీధుల్లోకి. ఆ వీధుల్లోకి వచ్చేటప్పుడు మనం ముందుగానే ఒకసారి స్వామి గారిని ప్రదక్షిణ చేసుకుందామని చెప్పి, ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసుకుందామని మాడ వీధిలో ఎక్కడో మెట్ల మీద జనంతోనే కలిసి కూర్చుందామని ఉత్తర మాడ వీధిలో ప్లేస్ ఎంచుకొని అక్కడ మేము కూర్చున్నాను. నేను ఆ కూర్చునే దానిలో నేను వెళ్తుండేటప్పుడు, తను వస్తుండేటప్పుడు చాలామంది ఎవరికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఆలయాన్ని ఉద్దేశించి, అలంకరణను ఉద్దేశించి, స్వామివారి తాలూకా ఆలయాన్ని ఉద్దేశించి తీసుకుంటున్నారు. అలాగే మేము, మా ఆయనకున్న వాళ్ళు కూడా ఎవరు తీసుకుని ఉండొచ్చు. అలా నడుచుకుంటే వెళ్ళిపోయాం. మీడియా వాళ్ళు వెంట పడుతూనే ఉన్నారు. ఎందుకబ్బా ఏంటి ఇక్కడ ఏం జరుగుతుందని, ఏమనంటే కొంచెం ప్రశాంతంగా దేవుడి కోసం వచ్చాం కదా అని వాళ్ళని చెప్పినప్పుడు కూడా వినలా. ఈమె కూడా వెళ్తుంటే మా వివాహ విషయాలు అడగటం, ఇది దేవాలయం, ఇక్కడ మాట్లాడకూడదు, ఇక్కడ ఇది సందర్భం కాదని వారలుగా చాలాసార్లు చెప్పాం.
ఆయన గుచ్చి గుచ్చి మరీ ప్రశ్నిస్తుండటంతో వివాదం కోర్టులో ఉంది కాబట్టి కోర్టులో తేలిన తర్వాతే మా వివరణ ఉంటుంది అని నేను చెప్పడం జరిగింది, తను అదే చెప్పడం జరిగింది. ఇలా ఒక డిఎస్పీ గారు, ఒక నిమిషం, ఒక డిఎస్పీ గారు వచ్చి మీరు ఇలా వాళ్ళకి అరెస్ట్ చేయకూడదని మీడియాని ఆయన పంపించారు. ఆయన పంపించేసి మీరు ఇక్కడ కూర్చోండి సార్ అని మా ఇద్దరికి చెప్పారు. దర్శనం అయిన తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఆ విధంగానే మేము కూర్చున్నాం. నేననేది అంటే ఉదయం 5 నుంచి 7:30, 8 వరకు ఉన్నాను. అలాగే సాయంత్రం 4 నుంచి ఇంచుమించు రాత్రి 7:30, 8 వరకు ఉన్నాను. ఒకసారి టీటీడీ వారి దగ్గర క్లిప్పింగ్స్ ఉంటాయి, వీడియో సర్వేలెన్స్ కెమెరాస్ ఉంటాయి, అవి రప్పించుకోండి. ఆ ఛానల్స్ వాళ్ళు, విశ్లేషకులు అందరు రప్పించుకోండి, ఆర్టీఐ ద్వారా పెట్టుకోండి. అక్కడ ఎక్కడైనా సరే మేము రీల్స్ తీసినట్టు కానీ, అపచారం చేసినట్టు కానీ, ప్రీ వెడ్డింగ్ షూట్ చేసినట్టు కానీ, నేను బ్లూ షర్ట్ ఆమె రెడ్ సారీ, మేమిద్దరం ఫోటోలు తీసుకున్నట్టు కానీ, ఆలయ ప్రాంగణంలో ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఏ శిక్షకైనా మేము రెడీ. అదే కదా మేము చెప్తున్నాం. మీరే అన్నారు కదా ఇక్కడ ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, కారు ఎక్కామా, కారు దిగామా, ఎందుకండి ఇవన్నీ? దువ్వాడ శ్రీనివాస్గా మీకు టార్గెట్ ఉంటే కూటమి పార్టీకి కానీ, కూటమి పార్టీలకు కానీ, లేకపోతే నేనంటే పడని వ్యక్తులకు కానీ, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నాను, ఎమ్మెల్సీగా కూడా మేము ఉన్నాం. నేనేమైనా అవినీతి చేశానా, దోపిడీలు చేశానా, భూకబ్జాలు చేశానా, అధికార దుర్వినియోగం చేశానా, లంచం తీసుకున్నానా? తీయండి, తీసి నా పైన కేసులు కట్టండి, నన్ను జైల్లో పెట్టండి, నేను చేసిన నేరాలన్నీ ప్రజలకు తెలియజేయండి. ఇది దమ్ము అంటే, ఇది సిద్ధాంతపరంగా ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం అంటే. అంతేగాని నేను తిరుపతి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటండి? గతంలో మీరు మాట్లాడే మాటలు అంటే అధికారంలో ఉన్నప్పుడు కొన్ని మాట్లాడారు కొంతమంది, అంటే ఇది 3 పెళ్లిళ్ళ గురించే మాట్లాడారు. సో అప్పుడు మీరు ఆడే మాటలు ఇప్పుడు మీరు చేస్తున్న పనులకి వాళ్ళు అలా నెగిటివ్ గా చేస్తున్నారు అనుకోవచ్చు కదా? చేయొచ్చు, తప్పేం లేదు. నేను పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర చరిత్రలో నాకు తెలిసి 2 రాష్ట్రాల్లో కూడా విమర్శలు అనేది ఘాటుగా విమర్శించడం అనేది ఆయనే ప్రారంభించారు. నాకు తెలియదు, నేను ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2000 సంవత్సరం నుంచి ఉన్నాను. 2008 నుంచి పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో చూసాం. ఆయన 2014 అని చెప్తారు, కాదు 2008. 2008లో నేను పీఆర్పీలో ఉన్నాను. రాజ్యంలో నేను పాదయాత్ర చేసేటప్పుడు చిరంజీవి గారి పిలుపు మేరకు నేను వెళ్ళాను. చిరంజీవి గారు నైస్ జెంట్ల్మ్యాన్, వెరీ నైస్ జెంట్ల్మ్యాన్ చిరంజీవి గారు. నేను ఎప్పుడు ఆయనకు గౌరవిస్తాను. వెళ్ళిన రోజు నుంచి పార్టీ కాంగ్రెస్ పార్టీలో కలిపే వరకు చాలా గౌరవంగా, చాలా విలువనిచ్చి నాకు చూశారు, టికెట్ ఇచ్చారు. నేను ఓడిపోయిన తర్వాత కూడా నా మీద గెలిచిన వ్యక్తి మరణిస్తే ఆ నెల రోజుల్లోనే ఎన్నికలు వచ్చేటప్పుడు స్వయంగా చిరంజీవి గారు వచ్చి దగ్గరుండి నా చేత నామినేషన్ వేయించారు. ఆ కుటుంబంతో నాకు సత్సంబంధం ఉంది. ఆ కుటుంబంతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. జనసేన కార్యకర్తలు ఈ జనరేషన్కి చెందిన బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. మీరందరూ 2014 నుంచి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక బ్రాంచ్కి ఒక మహావృక్షం ఎవరంటే చిరంజీవి గారు. చిరంజీవి గారిని ఎవరు మర్చిపోకూడదు. చిరంజీవి గారు ఈజ్ ద ఒక లెజెండరీ పర్సనాలిటీ. అలాంటి మహావృక్షం నుంచి వచ్చిన వాళ్ళే బ్రాంచెస్ ఇవన్నీ. 2014 నుంచి మాట్లాడతారేంటి? మేము జనసేన, మేము పవన్ కళ్యాణ్, ఏంటబ్బా? 2008 నుంచే నేను ఉన్నానబ్బా. చిరంజీవి గారితో 2008 నుంచి ట్రావెల్ చేశాను. ఆయన కాంగ్రెస్ పార్టీలో కలిపేసినప్పుడు అప్పటికే మాది కాంగ్రెస్, యాక్చువల్గా నా లైఫే నా కాంగ్రెస్. అలాంటిది కాంగ్రెస్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు గారి నిర్ణయంకి వ్యతిరేకంగా నేను పనిచేశానని నాకు పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. అప్పటికి నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్. సస్పెండ్ చేసిన కారణంగా ఆ పార్టీకి నేను దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత నేను పాదయాత్ర చేశాను కాన్స్టిట్యున్సీలో. చిరంజీవి గారు నన్ను పిలవటం జరిగింది. చిరంజీవి గారితో ఉన్నాను. చిరంజీవి గారు పార్టీని కాంగ్రెస్లోనే కలిపేస్తుంటే నేను కాంగ్రెస్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ నుంచి నాకు ఇబ్బంది వచ్చింది కాబట్టి, ఆ లీడర్స్తో ఇబ్బంది వచ్చింది కాబట్టి నేను వెళ్ళలేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో నేను ఇండిపెండెంట్గా ఉండిపోయాను. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి రావటం, పార్టీ పెట్టడం, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం మళ్ళీ పాతగా ఏ రాజశేఖర రెడ్డి గారు అయితే నాకు జిల్లాకు పరిచయం చేశారో, దువ్వాడ శ్రీనివాస్ అని జిల్లాకు పరిచయం చేసిందే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయనతో నేను అత్యంత అనుచరుడిగా ఉండేవాడిని. ఆయన ఆశస్సులతోనే ఇలా ఈ స్థాయికి వచ్చిన నేను కొడుకు కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఇప్పుడు కంటిన్యూస్గా అదే ఒక గొప్పగా వ్యక్తిగా నాకు ఒక దైవంగా నేను భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటున్నాను. అంతేగాని నేను అన్నది ఏంటంటే సార్, ఇంత రాజకీయ జీవితంలో ఇది నా పర్సనల్ ఇష్యూ. నా పర్సనల్ ఇష్యూని అలా పరుషంగా మాట్లాడే అలవాటు ఉన్న పవన్ కళ్యాణ్ గారు మంత్రులకి చెప్పులు చూపించడం, చెప్పించి కొడతానని, చెయ్యిందని చేస్తా, దగ్గరకు వస్తే కొట్టేస్తానని నాకు ఆయన అన్న మాటలు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వెంత, నీ స్థాయి ఎంత అనటం, ఇవి నాకు చాలా కోపాన్ని తెచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు నా వ్యక్తిగతంగా నాకు కోపాన్ని వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే నాకు తట్టుకోలేక చాలా గట్టిగా కౌంటర్స్ ఇచ్చాను, గట్టిగా ఇచ్చాను, ఇస్తాను కూడా. అప్పుడు ఇవ్వటమే కాదు, ఇప్పుడు ఇస్తాను, సిద్ధాంతపరంగా ఇస్తాను, సిద్ధాంతపరంగా మాట్లాడతాను, రాజకీయంగా మాత్రం మాట్లాడతాను, వ్యక్తిగతంగా నేను పోను. ఆ దశలో మీలాగే ఒక విలేకరు నన్ను అడిగారు, ఇలాగా పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారు, కరెక్ట్ కాదు అని నేను అన్నాను ఆ రోజు. ఎస్, అదే మనిషి ఇప్పుడు నాకు మీరు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు ఆ రోజు పవన్ కళ్యాణ్ విమర్శించారు కదా, ఇప్పుడు నేను నాకున్న పరిస్థితులు, నాకున్న నేపథ్యం, నాకున్న కుటుంబ గొడవలు ఇవన్నీ పోసుకొచ్చినట్టు ప్రతి ఒక్కరికి చెప్పాను, అందరికీ తెలిసిందే, మీకు తెలిసిందే. ఆ కుటుంబ నేపథ్యంలో మాకు వచ్చిన గొడవల వల్ల మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. న్యాయపరంగా మేము తీసుకున్న నిర్ణయం నేరం కాకపోయినప్పటికీ సంఘపరంగా ఇది తప్పేని, తప్పని పరిస్థితుల్లో మేము ఈ తప్పు చేయాల్సి వచ్చింది, మమ్మల్ని క్షమించండి అని ప్రజలను కోరుకోవటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి మీరు చేసిన తప్పు కాదా? ఓకే, పవన్ కళ్యాణ్ చేసినా నేను చేసినా తప్పే, ఎవరు చేసినా ఇది తప్పే. నేను నిర్భయంగా చెప్తున్నాను, తప్పు చేశాం కాబట్టి ఈ తప్పుని సమాజంలో మేము తప్పుగానే మిగిలిపోతుంది కాబట్టి దీన్ని వ్యక్తిగతాలకు ఎవరు వెళ్ళకండి. జనసేన కార్యకర్తలకు కానీ ఎవరికే నేను కోరేది అదే. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి లేనిపోని ట్రోల్స్ చేసి ఇష్టానుసారంగా నేను ఒక మీరు ఈ వీడియో మీరు పెడతారు రేపు చూడండి, కింద వచ్చేవన్నీ జనసేన బ్యాచ్, టీడీపీ బ్యాచ్ నుంచి ఐటీడీపీ నుంచి వస్తున్నాయి. అప్పుడు వాళ్ళకి నేను ఖండన ఇవ్వాలి కదా, నేను ఖండించాలి కదా. ఎలా ఊరుకుంటాను? ఖండించకుండా ఖండిస్తాను. నేను ఇది ఈ మాటలు అంటుంది ఎవరైతే నన్ను విమర్శించారో, ఎవరైతే విశ్లేషకుల పేరుతో చెప్పుకొని ఇష్టానుసారంగా చెప్పేస్తున్నారో వాళ్ళ సొంతానికి, ఏ ఛానల్స్లో అయితే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళకి సమాధానంగా ఇది నేను చెప్పాను. కాబట్టి పర్సనల్ ఇష్యూస్కి ఇంకొద్దు. చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి అంటే గొడవలు ఉన్నాయి, తనకి ఎవరు కౌంటర్ ఇస్తే వాళ్ళకి రీకౌంటర్ ఇస్తారు, ఇవన్నీ అందరికీ తెలిసిందే. బట్ ఈ ఒక 1.5 year నుండి చూసుకుంటే ఇలాంటిది అంటే మాధురి అనే ఒక వ్యక్తి వల్ల మీకు ఇలాంటి ఇష్యూ వస్తుంది, లేకపోతే ఇలాంటి ట్రోల్స్ వస్తాయని ఎప్పుడైనా అనుకున్నారా? లేకపోతే మళ్ళీ మనకి ఎందుకు ఈ ట్రోల్స్ సో అని సైడ్ అవుదామని ఎప్పుడైనా అనిపించిందా? సార్, నేను ఒక నిర్ణయం తీసుకున్నప్పుడే ట్రోల్స్ గురించో విమర్శల గురించో ఆలోచించే తీర్మానం కాదు. ఒక నిర్ణయం మనకి ఫస్ట్ మనిషికి ఈ భూమి మీద వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా నేను ఎలా ఉండాలి, ఎందుకంటే ఎవరైనా ఎంతకాలం ఉంటాం, పుట్టిన కొద్ది రోజుల తర్వాత అందరం పోతాం. పోయే ఈ టైంలో ఎలా ఉండాలనేది నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయంలో భాగంగా నేను తీసుకున్న నిర్ణయం ఒకవేళ కరెక్ట్ కాదని ట్రోల్స్ వస్తే అది సమాజం వాళ్ళ విమర్శకుల తాలూకా బాధ. దానికి నేను తలొంచి, దానికి నేను భయపడి, ఆ విమర్శలకు భయపడి నేను తలొగ్గే పరిస్థితి లేదు. నా నిర్ణయం ఇది, నా కుటుంబ పరిస్థితులు ఇవి, నా వ్యక్తిగత పరిస్థితులు ఇవి, ఈ పరిస్థితులను బట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టంగా తెలియజేశాను. అందుకే చెప్తున్నాను, నేను చొక్కా విప్పాను కాబట్టి నా పుట్టుమచ్చలు ఏంటో అందరికీ తెలిసాయి. నన్ను విమర్శించేవాడు దమ్ముంటే వంశీ ఉన్నాడు మహాచానల్, వాడు ఏదో చిన్నప్పటి నుంచి ఒక దైవాంశ సంభూతుళ్ళ స్వర్గం నుంచి దిగొచ్చినట్టు, భూమి మీద ఏ నేరమో చేయనట్టు మాట్లాడతాడు. ఒకసారి వంశీ చరిత్ర తీనా, వంశీకి ఈరోజు చెప్తున్నాను మీ ఛానల్లో, మరి మీకు చెప్పొచ్చో లేదో నేను చెప్పాల్సింది చెప్తున్నాను. వంశీ నువ్వు ఇలాగే మాట్లాడాలనుకుంటే నీ చరిత్ర తీసి నేను ఓపెన్ అయిపోతాను, ఎక్కడికైనా రా అని నాకు సవాల్ చేస్తున్నాడు. నువ్వెక్కడికైనా నేను రెడీ అంటున్నాడు. ఒక మీడియాలో ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఒక సవాల్ చేస్తున్నావంటే నీ ఎంత నీచ సంస్కృతి. నీవు మాకంటావే, మేము మాట్లాడితే మాకు వెంటనే కామెంట్ చేస్తారు, మరి నువ్వెలా అంటున్నావు? నీ చేతిలో మహాచానల్ ఎవరు చూపించట్లేదు. ఏదో వ్యక్తిగత జీవితంలో అతనికి ఒడిదుడుకులు ఎదురయ్యి ఫ్యామిలీ పరంగా ఇద్దరం ఇబ్బందులు ఎదుర్కొని కలిసి ఉందాం అని ఒక నిర్ణయం తీసుకుంటే దీని మీద రచ్చ చేస్తున్నారు. చర్చలు, విశ్లేషకులు ఏవేమో మాట్లాడేస్తున్నారు. వాళ్ళేవో వచ్చి మా జీవితాన్ని చూస్తున్నట్టు, మమ్మల్ని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్నట్టు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. ఏంటేంటో విశ్లేషకులు అంటే ఏంటేంటో చెప్పేస్తున్నారు. చాలా ఫన్నీగా అనిపిస్తున్నాయి నాకు చూస్తుంటే, కామెడీ నవ్వుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడి పిల్లలు ఏం దెబ్బలాడుకుంటున్నారో వాళ్ళకి కనిపించదు, వాళ్ళ మొగుడు బయటకు వెళ్ళాక ఏ అమ్మాయితో వెళ్తున్నాడో దానికి కనిపించదు. ఇది మాత్రం బయటకు వచ్చి కూర్చొని పెద్ద చర్చ, పెద్ద మాట్లాడటం, ఏదో మైక్ దొరికింది కదా, మీడియా దొరికింది. వాణికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు, మాధురికి డబ్బు కోసం శ్రీనివాస్ మోసం చేశాడు అంటారు. అయ్యో అమ్మా, డబ్బు కోసం మోసం చేయాలనుకున్నవాడు అప్పట్లోనే 30 కోట్లు తీసుకునేవాడు తల్లి. ఆవిడికి దమ్ముంటే ఒకసారి టెక్కలు వచ్చి మారువేషంలో వచ్చి మొత్తం ఎంక్వైరీ చేయాలి. ఆవిడేదో బహుముఖ ప్రజ్ఞరాలు ఇలాగే చెప్తారు. దయచేసి రాంగ్ మెసేజ్ ఇవ్వకండి. నేను దొంగనైతే దొంగని చెప్పండి, మంచి అయితే మంచి అని చెప్పండి. కానీ పార్టీ పరంగానో ఇంకో జానర్లోకి వెళ్ళిపోయారు అనుకోండి, మీ విశ్లేషణ కరెక్ట్ అవ్వదు. కృష్ణకుమారి గారు ఇలాంటి పెద్ద ఆవిడకి నేను చెప్తున్నాను, మీరు వచ్చి తీసుకోండి.
దువ్వాడ శ్రీనివాస్ లంచమే తీసుకొని వ్యక్తి కింద ఈ నియోజకవర్గంలో ఉంటే ఆఫ్టర్ ఆల్ ఒక స్త్రీ ధనం కోసం అసలు ఆలోచించేవాడే. 91వ సంవత్సరంలో నాకు 3 కాలేజీలు ఉండేవి. అదే దాని గురించి అడగాలి సార్. యాక్చువల్ ఏంటంటే అంటే మీ సతీమణి గారు ఏమన్నారంటే ఒక లుంగితో వచ్చారు, తనకి దువ్వాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి రూపాయి కూడా లేకపోతే మేము మా నుండి ఇంత సంపాదించారని మీకు తెలుసు, అది విన్నాం కూడా. విన్నాను. సో అంటే జీరోగా వచ్చిన అతన్ని హీరోగా చూపించడం ఇప్పుడు మా మీద వ్యతిరేకంగా ఉన్నారు. వాణి 93 లుంగి షర్ట్ తో వచ్చానన్నది కదా. నా వివాహం 94లో వివాహం జరిగితే 91కే నాకు కాలేజీలు ఉన్నాయి. అప్పటికి నాకు 26-27 సంవత్సరాలకే నేను కాలేజీ వ్యవస్థలు స్టార్ట్ చేశాను. ప్రైవేట్ జూనియర్ కాలేజ్ 3 ఈ శ్రీకాకుళం జిల్లాలోనే పాతపట్నం, మెలియాపుట్టి, సారవకోట, పలాసలో ఒక ట్యూటోరియల్స్. అంటే 650 మంది విద్యార్థులు. నా సొంతం. అది ఎంక్వైరీ చేయండి, అది కూడా ఎంక్వైరీ చేయండి. శ్రీనివాస్ ఈ 3 కాలేజీలు పలాసలో ఉన్న ఆల్ఫా ట్యూటోరియల్ ఎవరిది, దీని మేనేజ్మెంట్ ఎవరు అని మీరు పాతపట్నం వెళ్ళి అడిగినా, మెలియాపుట్టి వెళ్ళి అడిగినా, సారవకోట వెళ్ళి అడిగినా ఇప్పుడు కూడా చెప్తారు ఈ కాలేజీలు ఎవరు అని. నేను చెప్తే అబద్ధం కింద ఉంటారు కదా. నేను టీచర్, నా దగ్గర పనిచేసిన టీచర్సే ఆ విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేసాను, మీరే రన్ చేసుకుంటాను. తర్వాత నేను గ్రానైట్ ఫీల్డ్కి వచ్చాను 99లో. అప్పటి వరకు నేను 91 నుంచి రన్ చేసిన విద్యా సంస్థలు వాళ్ళకి ఇచ్చేస్తాను, వాళ్ళు రన్ చేసుకుంటున్నారు కూడా ఇప్పుడు కూడా. నాతో పనిచేసిన స్టాఫ్, నా దగ్గర చదివిన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. లేదు బిజినెస్ మార్చాను. ఈ విద్యా సంస్థలను ఇలా కంటిన్యూ చేయటం వల్ల నాకు ఎందుకు పెద్దగా ఫీల్డ్ మార్చుదామని గ్రానైట్ ఫీల్డ్కి వెళ్ళాను. ఇది ఆల్ఫా జూనియర్ కాలేజ్ అని, ఇది మెలియాపుట్టిలో. ఇది ఒక కాలేజ్ 91కే పెట్టాను. అప్పుడు నేను నా స్టాఫ్. ఇది ఎప్పుడండి? 91వ సంవత్సరం. నా మ్యారేజ్ 94. అంటే 94 నేను లుంగి షర్ట్ తలుగుంటాను. 94లో అంటే ఎప్పుడో మా మామగారు రాఘవరావు, అదే వాణి తండ్రి, 350 బిల్లు ఉంటే లాడ్జీ కట్టాడంటే అప్పుడు నేను శనగలుతున్నానంట. ఇలాంటి మాట్లాడి ఒకవేళ ఓకే అనుకుందామండి, పోనండి వాళ్ళ వెర్షన్కి వెళ్దాం, వాళ్ళ వల్ల నాకు రాజకీయం వచ్చేసింది. కృష్ణకుమార్ గారు అదే అంటారు, వాళ్ళ వల్ల రాజకీయం వచ్చేసింది. రాఘవరావు ఎమ్మెల్యేవో, ఎంపీవో, మంత్రి ఏమీ కాదు కదా. ఆఫ్టర్ ఆల్ ఒక ఎక్స్ఎంపీపీ. అలాంటి ఎక్స్ఎంపీపీలు నా చేతులతో నేను ఎంతో మందికి చేసి పెట్టేసినాను ఈ 25 సంవత్సరాల్లో. ఎక్స్ఎంపీపీగా మీ రాజకీయ నాయకులకు వస్తుంది. ఒకవేళ మీరు అనుకోండి వారసత్వం రాజకీయంగా ఇచ్చేస్తే వచ్చేస్తుందే. కష్టపడాలి, రాత్రనక పగలనక 25 సంవత్సరాల కష్టమే ఈ రోజు నా ఈ స్థితి. ఒకవేళ ఇచ్చేస్తే వచ్చేస్తుంది అనుకోవటం చాలా పొరపాటు. ఇంకోళ్ళ నాకు అనవసరం. నేను జగన్ మనిషిని, పార్టీకి కార్యకర్తగా ఉంటాను, ప్రజల కోసం అండదండలుగా ఉంటాను. ఇది నా మోటోస్. వాణికి నాకు సంబంధం ఏంటి? ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది కదా. కోర్టులో కేసు ఉంది. వాణి ఎక్కడ వైసీపీలో ఉంది? వాణి టీడీపీ కదా చేసింది. వాణి మనం టీడీపీ చేసింది. అడగండి, వాణి టీడీపీకి చేసి మళ్ళీ వైసీపీలో టికెట్ అడుగుతుంది. మనం చూసుకుంటే టీడీపీకి పోటీ చేస్తే చేసుకొని నాకేం సంబంధం. కాంగ్రెస్ చేశారు, కొన్ని కారణాల వల్ల మళ్ళీ దీంట్లోకి వచ్చారు. చాలా మంది చూసుకున్నాం, అలా చూసుకుని చాలా వరకు ఉన్నారు. తమిళ సీతారాం గారు కావచ్చు, అలాగే ఏదైనా జరగచ్చు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది? ఇదే మనసులో పెట్టుకొని ఉంటారా, లేకపోతే మళ్ళీ నా పిల్లలంతా వెళ్ళే అవకాశం? నేను పార్టీకే ఉంటాను. మాధురికి టికెట్ ఇస్తే మాధురికి చేస్తాను. అంటే పార్టీ ముఖ్యం సార్, పార్టీ తల్లి లాంటిది. సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కువగా డాన్సరా, సింగరా అన్ని ఒక్కసారి చూపించేస్తారు అందరికి. భరతనాట్యం, క్లాసికల్ డాన్స్, అలాగే క్లాసికల్ సింగర్, రెండు. క్లాసికల్ సింగర్ ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అవుతుంది, కరిగిపోయాను. ఒకసారి పాడదాం. కావాలి మా ఛానల్ కోసం, మాకు కావాలి కదా. ఇప్పటికి చాలా ఛానల్స్ లో ఈ కరిగిపోయాను, కర్పూర్ వేన్లా అని వేసేస్తున్నారు. ఇంక చాలండి, మరి వద్దండి. ఏం చెప్ప, ఇప్పటికి చాలా ఎన్నిసార్లు అండి ఆ పాట పాడిస్తారు. మర్చిపోయాం, మొన్న హైదరాబాద్ రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే రెస్టారెంట్ వాడు కరిగిపోయాను కర్పూర్ వేన్లా అని సాంగ్ ప్లే చేశాడు. అంటే మిమ్మల్ని బాగా ఫాలో అవుతారు. చాలా బాగా ఫాలో అవుతారు. సింగర్ కన్నా మంచి భరతనాట్యం అది తెలుసు, చూసాను. అది ఒరిజినల్ ఫ్యాక్ట్. భరతనాట్యం బాగా చేస్తారు.
చాలా మంది విద్యార్థులు కుస్తీగా నేర్పించింది. కరిగిపోయాను కర్పూర వీణలా, కలిసిపోయాను నీ వంశధారలా. సో ఈ సాంగ్ మీద ఎక్కువ కనెక్ట్ అయ్యారు కదా చాలా మంది. నేను అప్పుడే కనెక్ట్ అయ్యాను. అందుకని ఇక్కడ నవ్వుతారు. సో ఓకే సార్, అంటే మీ గురించి మీతో ట్రావెల్ అయ్యారు కాబట్టి ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్. మీరు ఏంటంటే ఒక కార్యకర్తలో పర్టికులర్గా చూడరు, ఎందుకంటే ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నప్పుడు అందరు కార్యకర్తలు వస్తారు, ఆ పని ఏంటి ఆ టార్గెట్ ఏంటి చూసుకొని వస్తారు. మీరు మాధురి గారిలో నచ్చిన క్వాలిటీ ఏంటి, మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? ఇంటి గడపలో అడుగు పెట్టిన దగ్గర నుంచే టార్చర్. పనివాళ్ళు వండే వంట డైనింగ్ టేబుల్ మీద ఉంటే వెళ్ళి తిందామంటే కూడా ఆ టార్చర్కి ఒక్కొక్కసారి తినలేని పరిస్థితి. వాణి టార్చర్కి పనివాళ్ళు వండితేనే తినే అలవాటు. ఇన్నున్నా సరే, ఇంత వ్యాపారాలు, ఇంత డబ్బులు, ఇంత హోదా, ఇంత స్థితి ఉన్నా సరే ఇంట్లో ఎప్పుడు సుఖం లేదు, మనశ్శాంతి లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు కదా, ఇంట వెళ్ళి ఓడిపోయాను కాబట్టి బయట గెలవలేకపోయాను అన్నది కూడా నేను అర్థం చేసుకుంటాను. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తానని కూడా వాణి పిఆర్పీలోనే నాకు వార్నింగ్ ఇచ్చింది ఆ ఎన్నికలో. సో ఇవన్నీ కూడా పడిన నాకు ఇంటికి తాళం వేసేసిన తర్వాత గత 2 ఏళ్లలో నాకు భోజనం వండి పెట్టిన మొట్టమొదటి వ్యక్తి మా అమ్మ తర్వాత మాధురి. ఏంటి నాకు భోజనం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.